జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసేందుకు కేంద్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. 12% స్లాబ్ రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. రోజువారీ అవసరాలుగా ఉండే వస్తువులపై జీఎస్టీ 5% తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం 12%గా ఉన్న జీఎస్టీ స్లాబ్ను పూర్తిగా తొలగించడం లేదంటే 12%లో ఉన్న చాలా వరకు వస్తువులను 5% ట్యాక్స్ స్లాబ్ పరిధిలోకి తీసుకురావడమో చేయాలని కేంద్రం చూస్తోంది. దీంతో సామాన్యులపై భారం తగ్గించే అవకాశం ఉంది. టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంటగదిలో వినియోగించే పాత్రలు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, ₹1000కు పైబడి రెడీమేడ్ దుస్తులు, ఫుట్వేర్, స్టేషనరీ వస్తువులు, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తోంది. అయితే ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. పన్ను పరిధి పెరగడంతో పాటు దీర్ఘకాలికంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.